కొత్తగూడెం ప్రకృతిని రక్షిద్దాం, భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్. ప్రకృతిని రక్షించి భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం మొక్కలు నాటి అనంతరం ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని సంరక్షించడమే నేటి తరానికి గొప్ప బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన అన్నారు. మానవ మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. పర్యావరణంపై శ్రద్ధ చూపడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ అన్నారు. అనంతరం కోర్టు ప్రాంగణం నుండి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు పర్యావరణ దినోత్సవ ర్యాలీను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. మన ఆర్తుకు అంటే మన భూమి కాపాడుతుంది. సూర్యుడి నుంచి సూర్యకిరణాల నుంచి ఏదైతే పాయిజనస్ కిరణాలు వస్తాయో దాంతో కాపాడుతుంది. కానీ ఇప్పుడు ఈ పర్యావరణము మానవ చేసిన తప్పిదాలతో ఆ ఓజోన్ లేయర్లు కూడా హోల్స్ పడుతున్నాయి. దాంతో లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంది అంటే మానవులకు. ఇకపోతే తర్వాత ఈ అతివృష్టి అనావృష్టి కారణం ఏంటంటే డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ నరికేయడం. మీరు చూడండి, ఇప్పుడు మేలో ఇంత పెద్ద వర్షం ఎక్కడ పడదు. ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద వర్షకాలం అయిపోయింది, మొత్తం పెళ్లిళ్ళు కూడా పోస్ట్పోన్ అయిపోయినాయి. ఇది ఎందుకు ఇదంతా? ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు నేచర్ తోటి మానవుడు ఆడుకుంటే నేచర్ తోటి ఎప్పుడు మానవుడు గెలవడు. ఏంటంటే మీరు ప్లాస్టిక్ వాడవద్దని మా ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తే నాకు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారంటే, ఆ పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారంటే పర్మిషన్ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు. ఫ్యాక్టరీలు ఇస్తారంటే పొరపాటు ఎవరిది? ఓటర్స్. డబ్బులు ఇవ్వకుండా ఓటు వేయరు కదా, మరి వాళ్ళకి డబ్బులు కావాలి కదా. డబ్బులు ఎవరు ఇస్తారు? మీరు మేము ఇవ్వం, ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇస్తారు. కాబట్టి అది దాన్ని బ్యాన్ చేయరు, మనకు చెప్తారు. అదంతా కూలిపోయిన వ్యవస్థ మనది, ఈ కూలిపోయిన రాజకీయ వ్యవస్థ. ఇక దానికి సమయం ఎప్పుడు అసలు మనకు తెలియదు. కానీ ప్లాస్టిక్ గురించి చాలా లోతుగా చాలా వివరంగా చెప్పారు ఫారెస్ట్ ఆఫీసర్ గారు. అంటే దాని దుష్పరిణామాలు ఏముంటాయి, దాంతో ఎంత నష్టం ఉంది భవిష్యత్తులో, అది చాలా అంటే మా పెళ్లి విషయం కూడా తెలిసినాయి. కానీ అదంతా రాజకీయ నాయకులు దాన్ని చొరవ తీసుకోవాలి. ఇక ఈరోజు మీరు అందరూ వచ్చి సహకరించేందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ అందరి శుభాకాంక్షలు వెళ్తున్నాను.